మంత్రి పొంగులేటిపై ఫిర్యాదు చేసినట్లు వచ్చిన వార్తలను సీతక్క ఖండించారు. మేడారం అభివృద్ధి విషయంలో ఎవరి మీద ఫిర్యాదు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదానికి ముగింపు పడేలా చూడాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను కోరినట్లు తెలిపారు మంత్రి సీతక్క. మంత్రి పొంగులేటిపై ఫిర్యాదు చేసినట్లు వచ్చిన వార్తలను సీతక్క ఖండించారు. మేడారం అభివృద్ధి విషయంలో ఎవరి మీద ఫిర్యాదు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద అభివృద్ధి పనుల విషయంలో ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా మంత్రి కొండా సురేఖ మధ్యన వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో దీనిపైన సీతక్క కూడా శ్రీనివాస్ రెడ్డి పైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఫిర్యాదు చేసినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తనకు ఫిర్యాదు వచ్చినట్లుగా కొద్దిసేపటి క్రితము మీడియా ప్రతినిధిలో పిసిసి ప్రెసిడెంట్ చెప్పినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో మంత్రి సీతక్కనైతే దీనిపైన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సమ్మక్క సారలక్క ఆలయ అభివృద్ధి పనుల విషయంలో నేను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదనేటువంటి విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. ఆలయాలకి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల విషయంలో విభేదాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదంతా కూడా తప్పు. కాకపోతే మీడియాలో ఏదైతే ఈ టెండర్ల విషయంలో ప్రచారం జరుగుతుందో ఆ విషయాన్ని మా పిసిసి ప్రెసిడెంట్ దృష్టికి తీసుకువెళ్లాను. అయితే ఈ ఎంతో నమ్మకమైనటువంటి కోట్లాది మంది భక్తులు వచ్చి కుంభమేళాగా జరిగేటువంటి ఈ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల విషయంలో ఏ విధమైనటువంటి అపోహలు అపార్థాలకు తావుండకుండా దీనిపైన ఈ వివాదానికి వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి పిసిసి చీఫ్ కు కోరినట్లుగా ఆమె వివరణ ఇచ్చారు. ఆలయ అభివృద్ధి పనుల చుట్టూ ఏ చిన్నపాటి కూడా వివాదం కూడా ఉండొద్దని ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం తప్ప తాను మాత్రము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఏ విధమైనటువంటి ఫిర్యాదు చేయాలని అనే విషయాన్ని చెప్పారు. సో మొత్తానికి ఇప్పుడు ఈ వ్యవహారం అయితే పెద్ద ఎత్తున రాజకీయంగా ఇటు ప్రభుత్వంలో ఇటు మంత్రుల మధ్యన ఒక వివాదం చెలరేగుతున్నటువంటి క్రమంలో మంత్రుల మధ్యన సఖ్యత లేదు. అందరూ కత్తులు దూసుకుంటున్నారు, మనస్పర్ధలు ఏర్పడ్డాయి, ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన సీతక్క కూడా ఫిర్యాదు చేసిందన్న ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సీతక్క ఈ మేరకు ప్రకటన ఇచ్చారు. కేవలము ఆలయానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రచారం జరుగుతుంది, ఒక భక్తుల విశ్వాసానికి సంబంధించినటువంటి ఆలయ అభివృద్ధి పనుల విషయంలో ఈ విధమైనటువంటి అపార్థాలు జరగడం అనేటువంటిది, అపోహలు ఉండడం అనేటువంటిది సరైనది కాదు. కాబట్టి ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మాత్రమే తాను కోరాను తప్ప పొంగులేటి పైన ఫిర్యాదు చేయాలని ఆమె వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ నరసింహరావు.